హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుములా వరా టూర్స్. మన ఇండియన్ ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్స్లో కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. అవేంటో నేను చెప్పేస్తాను. రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ని 8 అవర్స్కి మార్చారనమాట. మనకు ముందుట్లాగా 4 అవర్స్ కాదు. సో ఇప్పుడు మీ జర్నీ టైంని బట్టి మీరు క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక మీ ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే మీ జర్నీకి 8 అవర్స్ ముందు మాత్రమే మీరు ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేయాలి. 8 అవర్స్ లోపు మీరు ట్రావెల్ని క్యాన్సిల్ చేస్తే మీకు ఒక్క రూపాయి కూడా రాదనమాట. మనకి కొత్త రిఫండ్ రూల్స్ అనేవి వచ్చాయి. సో మీరు మ్యాక్సిమం మీకు ఫుల్ అమౌంట్ కావాలంటే 3 డేస్ ముందు మీరు ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేయాలన్నమాట. సడన్ ప్లాన్లు సడన్ జర్నీలు చేసే వాళ్ళకైతే ఇది అసలు వర్కౌట్ కాదనమాట. ప్రీ ప్లాన్డ్గా ఉండే వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవుతుంది. సో మీ జర్నీ ఇంకా 3 డేస్లో ఉందనగా మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు మోస్ట్లీ 100% రిఫండ్ వస్తుంది. అదే మీరు 72 అవర్స్ నుంచి 24 అవర్స్ లోపు మీరు ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేస్తే 25% వాళ్ళు డిడక్ట్ చేస్తారు అండ్ 75% ఆఫ్ ఫేర్ అమౌంట్ మనకు వస్తుంది అనమాట. అదే మీరు 24 అవర్స్ నుంచి 8 అవర్స్ లోపు మీరు ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేస్తే మనకి 50% డిడక్ట్ అవుతుంది అనమాట. ఫేర్ నుంచి 50% మనకు వస్తుంది అనమాట. సో మీరు కనుక ఫుల్ అమౌంట్ని మీరు రిఫండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 3 డేస్ ముందే మీరు రిఫండ్ క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట టికెట్. మనకి ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఇంకా మనకి యాప్లో కూడా మనకి ఈ రిఫండ్ క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు ఎప్పుడైనా మీరు ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేసే టైంని బట్టి మీకు ఇప్పుడు ఎంత రిఫండ్ వస్తుంది ఏంటనేది క్లియర్గా క్యాలిక్యులేషన్స్లో చూపిస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు క్యాన్సిల్ చేసుకోవాలా లేకుంటే జర్నీ కంటిన్యూ చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ ప్రాసెస్ని మెయిన్గా ఎందుకు ఇలా 8 అవర్స్కి పొడిగించారంటే చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు కదా. వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ని కన్ఫర్మ్ చేయడానికని మనకి ఇలాంటి ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారనమాట. ఈ ప్రాసెస్ మనకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా ఆఫ్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా ఈ ప్రాసెస్ మనకు అందరికీ వర్తిస్తుంది అనమాట. ట్రైన్ అనేది క్యాన్సిల్ అయినా లేకపోతే 3 అవర్స్ కంటే ఎక్కువగా లేట్గా డిపార్చర్ అయినా కానీ అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీరు ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే మీకు ఫుల్ రిఫండ్ అనేది వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.